ఫోన్ కాంగ్రెస్ ఓన్ చేసుకుంది అంటారు గద్దర్ గారిని. టీఆర్ఎస్ కూడా ఓన్ చేసుకుంది కదా, కాంగ్రెస్ ఓన్ చేసుకుని ఓట్లో వాడుకుంది. కానీ ఆయన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడా గద్దర్ గారు? గద్దర్ అన్న నక్సలకి సానుభూతి పరుడు, నక్సల్ పార్టీ ఉంటుంది తప్పించి మిగతా ఈ పార్టీకి సానుభూతి పరుడు కానే కాదు. అందరు ఏమనుకుంటారంటే గద్దర్ అన్న రాహుల్ గాంధీని ముద్దాడిండు, కాంగ్రెస్ చేరిండు అని అంటారు. కానీ నేను మా వాళ్ళు చెప్పినా కూడా చేరలేడు అని చెప్తాను. ఆయన ఒక పార్టీ రిజిస్టర్ చేసిండు, గద్దర్ ప్రజా పార్టీ అని ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ తన పార్టీ పెట్టిన విషయాన్ని కూడా బయటికి చెప్పలేదు. లేకపోతే అందరికి ఏమనుకోరు, గద్దర్ అన్న కాంగ్రెస్ పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పి అందరూ అదే ప్రచారం చేశారు. ఆ తర్వాత గద్దర్ గారి వారసులకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చినట్టు 2023 టికెట్ ఇచ్చినా మనం గెలిపించుకోవాలి. ఎందుకు గెలిపించుకోలేరు? గెలిపించుకోవాలి కదా టికెట్ ఇస్తే. సరే అప్పుడు ఓడిపోయాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇవ్వాలి? అవును, ఎందుకు ఇవ్వాలి అంటారు? ఇవ్వాలి కదా మరి. అంటే ఊరికేదో అప్పుడు వాడుకుని అయిపోయింది గద్దర్ ఫ్యామిలీని. బై ఎలక్షన్స్ లో ఇవ్వాలి కదా మరి. బై ఎలక్షన్స్ లో నీ ప్రభుత్వం వచ్చింది, ఈజీగా గెలిచే సీటు కాంగ్రెస్ పార్టీ. బై ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం గెలుస్తాయి కదా, గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలే బై ఎలక్షన్ లో కుటుంబానికి? వాళ్ళ కుటుంబానికి కూడా వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు మీరు? గద్దర్ మీద ప్రేమ ఉంటే ఎలక్షన్ ఇచ్చినప్పుడు ఓడిపోయారు, ఇచ్చారు, ఓడిపోయింది అమ్మాయి. మరి నువ్వు బై ఎలక్షన్ గెలిపించుకోవాలి కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకు గెలిపించుకోలేదు మీరు? సో నువ్వు వాళ్ళకి అంత సిన్సియారిటీ ఉందని కనిపిస్తలేదు. ఇప్పుడు తర్వాత సాంస్కృతిక సారథి ఇచ్చినట్టు సంస్కృత సారథి నువ్వు ఉన్న అవకాశం ఎమ్మెల్యే వదిలిపెట్టి సంస్కృత సారథి ఏం చేస్తావు నీకు? సార్ నువ్వు ఎమ్మెల్యే ఎందుకు ఇలాడుతున్నాను? సంస్కృత సారథి ఓకే, కానీ ఎమ్మెల్యే ఇవ్వాల్సింది కదా అంటూ నేను. ఆల్రెడీ పోటీ చేశాను, ఓడిపోయిన టికెట్ కదా, సిట్టింగ్ లాగా కదా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారు కదా అవకాశం. మరి మీ పార్టీలోనేమో ఎవరు ఓడిపోయిన మళ్ళీ ఇస్తారు, కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు కుటుంబానికి? అంతే. ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ పెట్టారు, గద్దర్ ఫౌండేషన్ నేను బిల్డింగ్ కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, 5 కోట్లు ఇస్తాను, 3 కోట్లు ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడే ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఒక్క పైసా, నయా పైసా కూడా ఇవ్వాలి. హైదరాబాద్ లో చాలా మంది మహనీయుల విగ్రహాలు పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా మొన్న లాంచ్ చేసినారు. గద్దర్ గారి స్టాచ్యూ ఎందుకు నగర నడిబొడ్డును ఎందుకు పెడతలేరంట? మరి పెట్టాలి, ఆయనకు సిన్సియర్ లేదు కదా. సిన్సియర్ ఉంటే పెడుతుండే ఆయన. ఎన్టీఆర్ వల్ల ఇక్కడ ఉంటే ఉన్న ఖమ్మంలో ఓట్లు, ఖమ్మ కమ్యూనిటీ ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పి అన్నాడు. మరి గద్దర్ అన్న ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు లేదు కదా. ఎలక్షన్ ముందు పెడతాడు, అది కూడా తీసుకొస్తాడు. ఎలక్షన్ ముందు ఎన్టీఆర్ కంటే పెద్ద విగ్రహం మరి గద్దర్ గారిది ప్లాన్ చేస్తాడే. మరి అట్లాంటి ప్లాన్ చేయాలి. అట్లాంటి ప్లాన్ చేస్తే కనీసం ఏదో ఓట్ల కోసం ఉన్న ప్లాన్ చేస్తాడేమో. సో ఆయనది ఒక ఓట్ల కోసం ఉన్న ప్లాన్ తప్పించి నిజంగా ఏది కూడా ఒక సిన్సియర్ గా ఒక మనసు నుంచి చేస్తున్నాడు అనేది మాత్రం మనకు. టీమ్స్ ఎర్రగడ్డలో ఉన్న టీమ్స్ మేమే స్టార్ట్ చేసినాం, మేమే మహాయంలోనే పూర్తయింది మ్యాక్స్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మహాయంలోనే మొత్తం పూర్తయింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. టీమ్స్ విషయంలో ఏం చెప్తారు మీరు? మేము కేటీఆర్ అప్పటి వీడియోలు ఇప్పటి వీడియోలు ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుంది ఏమైందో. అంటే ఒకవేళ ఆల్రెడీ 2.5 years అయింది, ఆల్రెడీ 90% అయిపోయింది స్ట్రక్చర్. బిల్డింగ్ అయిపోయింది, రూమ్స్ అయిపోయింది. నువ్వు లోపల తుది మెరుగులు చేసిండ్రు అంతే కదా. నువ్వు ఇల్లు కట్టినాము, దాన్ని మొత్తం తుది మెరుగులు దిద్ది సోఫాలు వేసుకొని కరెంటు తీసి నీకు సున్నాలు వేసుకొని లోపల కూడా ఇంకా వాళ్ళు కట్టిందేమో ఇంకా దాంట్లో. అంటే కాంగ్రెస్ పని కూడా శ్రమ కూడా ఉంటది కదా, సుందరీకరణ చేయాలా. ఇప్పుడు పెద్ద విషయం అంటున్నా నేను, అది పెద్ద విషయం కాదు కదా అంటున్నా. అది పెద్ద, అది దానికోసం ఏం కట్టాము ఎందుకు అనుకోవాలి? సరే ఊరోడు కట్టిన ముందు 2.5 ఏళ్ళ మరి సరే అనుకుందాం. అంటే కేసీఆర్ ప్రారంభించిన దాన్ని కొనసాగించిండొచ్చు కూడా అనుకో. 2.5 ఏళ్ళగా నువ్వు చేసే పని 5%, 10% పెండింగ్ ఉన్న పనికి 2.5 సంవత్సరాలు పడితే మరి కొత్త బిల్డింగ్ సరే అనుకుందాం. కొత్త బిల్డింగ్ సక్సెస్ వచ్చింది కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఎప్పుడు ఫౌండేషన్ చేసిండ్రు, ఎప్పుడు ఆ స్టేజ్ దాకా వచ్చింది? నాకు తెలిసి 6 నెలలు, సంవత్సరం లోపల అంత వచ్చి ఉంటుంది కదా, ఆ స్టేజ్కి వచ్చి ఉంటుంది. మిగిలిన ఫైనల్ పని 10% పని కోసం 2.5 సంవత్సరాలు ఎట్లా తీసుకున్నారు? మీకు చేతకంటారు. మీకు ఉన్నది కూడా మీరు చేతనవుతున్నది. మీకు వరంగల్లో అదే పరిస్థితి ఉంది, హైదరాబాద్లో ఉన్న టీమ్స్ అట్లే ఉంది. ఇంకోటి ఏడాదికి పటంచర్లో మెగా హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేసి అల్వాల్లో కూడా ఒకటి అవుతుంది. అది దిక్కుదూరం లేదు, పటంచర్ది పని అయితే లేదు. ఏమైంది మరి? అవన్నీ ఏమైనాయి? ఎటుపోయినాయి? కట్టాలి కదా. నువ్వు ఏదో స్ట్రక్చర్ వేసి పెట్టింది కనుక వీళ్ళు పూర్తి చేసారు. 90% అయిపోయింది కనుక వీళ్ళు దాన్ని కంప్లీట్ చేద్దాం, ఇజ్జత్ కోసం చేస్తున్నారు ఇప్పుడు. లేకుంటే ప్రజలు మమ్మల్ని నిలదీస్తారని చెప్పి చేస్తుంది తప్పించి వీళ్ళు ఎక్కడ సిన్సియర్ లేదు. రేవంత్ రెడ్డి 100%. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి ఒక్కరు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి, ఎక్కడ పడితే అక్కడ రిబ్బన్ కట్ చేసి తప్పించి కొత్త చేసేది లేనే లేదు. పాత వాటికి అంటే అంత అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందంట.
అన్నీ అయిపోయింది కదా వీళ్ళకి పైసలు శాంక్షన్ ఇస్తే కదా రోడ్లకి వేయడం దిక్కు లేకపోతే వీళ్ళకు మా దగ్గర రోడ్లకే దిక్కు లేకపోతే నిన్న పోయి వచ్చిండు మన పాలమూరు అది లోపల మొత్తం పోయి వచ్చిండు కదా. అవును, అది ఎవరు కట్టిర్రు? ఆ టన్నలు ఎవరు కట్టిర్రు? కేసీఆర్ హయాంలో అయింది. నువ్వు పోయేసి 5 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసినా నేను పోయేసినా చెప్పకూడదు. మరి మీకు కనీసం ఇంతనన్నా మీకు అరే ఇది ఇంత బాగా కట్టిరని అనుకోవాలి కదా మీరు కట్టింది కాదు అది. ఓకే, ఇది 2 సంవత్సరాలు ఎట్లా సాధ్యమైంది ఇది కట్టడానికి? రైట్. ఆ టన్నల్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పూర్తయింది అది. ఓకే, ఇప్పుడు పోయి చిన్న కింద లింక్ ఇచ్చి వచ్చిన అంతేడా నువ్వు మరి ఇంకా ఏం చేసినట్లు? రీసెంట్గా మనము పెద్ద హాట్ టాపిక్ చూస్తున్నాం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది. అంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్గా, జర్నలిజంలో పిహెచ్డి చేసిన వ్యక్తిగా, ప్రొఫెసర్గా, అంటే ఒక కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకునే మాటలు బయటకు చెప్పొచ్చు అంటారా యాజ్ అ జర్నలిస్ట్? నువ్వు తెలిసిన తర్వాత చెప్పకపోవడం ఆన్ రికార్డ్. అంటే పెద్ద వ్యక్తులు కదా, సెన్సిటివ్. ఎంత పెద్ద అయితే ముందు వాడితే ఓకే, తెలిస్తే చెప్పొచ్చు. నేను ఇంకో చెప్తాను. నేను ఈ హాస్పిటల్ గురించి వచ్చింది కనుక చెప్తాను. నేను ఆర్ఎంపీ మినిస్టర్కు హెల్త్ మినిస్టర్కి ఇద్దరి మధ్య గొడవ అయింది ప్రజెంటా, మామూలుగా ఒక సందర్భంలో. ఓకే, ఎందుకంటే ఆర్ఎండ్బి మొత్తం మెడికల్ సంబంధ బిల్డింగ్స్ అన్ని కట్టేది ఆర్ఎండ్బి మంత్రి. ఓకే, మెడికల్ మంత్రికి సంబంధం లేదు. ఓకే, ఆర్ఎండ్బి మంత్రి. ఈయన ఓన్లీ పోయి రిబ్బర్ కట్ చేయడం ఈయన డ్యూటీ. ఓకే, ఈయన కాంట్రాక్టర్ పిలిచి నాకు కావాలని ఈయన అంటాడు, లేదు ఆర్ఎండ్బి వాళ్ళు నేలంటారు. సో ఇట్లా అయింది. మరి దాన్ని తెలిసిన విషయమే. ఎవరెవరికి? దామోదర్ రాజనరసింహకి, ఇంకా కోమటిరెడ్డికి, ఇద్దరికి అసమాధానం అయింది. అది నా బిల్డింగ్ నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటే కాంట్రాక్ట్ ఆయన అంటాడు. ఓకే, నా శాఖ నీ శాఖ అయితే నీ శాఖ బిల్డింగ్ నువ్వు ఇచ్చుకోని ఆయన అంటాడు. ఓకే, సో ఇది తెలిసిన విషయం. మరి తెలిసిన రిపోర్ట్ అసలు రాయాలన్నా వద్దా? రాస్తాం కదా. ఆయన కూడా జర్నలిజంలో సీనియర్, చాలా సోర్స్ ఉంటుంది. ఆయన ప్రొఫెసర్ పనిచేసిన కనుక చాలా మంది ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు నేషనల్ వైడ్ చాలా మంది ఉంటారు. అంటే చెప్తే పవన్ కళ్యాణ్ అన్న చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ నీలంటారు, నాడు చెప్పుంటాడు, ఆయన నాలంటే ఆయన తీసుకుపోయి ఆయన చెప్పుంటారు కదా. ఓకే, ఇప్పుడు మరి నాకెవరు చెప్పుండాలి? ఇద్దరు మంత్రులు చెప్పాలి కదా, ఇద్దరు మాట్లాడారు కదా. అవును, మరి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకుంటారు, నుంచి సమాచారం వస్తుంది. అది అవునా కదా చెక్ చేసుకుంటారు. ఓకే, మేబీ. సో ఆ ఇష్యూ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి, పెద్దగా అయినాయి. గొడవ అనేది నడుస్తుందంట 2 వర్గాలకు సంబంధించి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేసి ఇవన్నీ జరిగే టైంలో అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ జర్నలిస్ట్, తెలంగాణ ప్రొఫెసర్ అయినా తెలంగాణ వ్యక్తిని ఈ విధంగా చేస్తారని ఆ సెంటిమెంట్ తీసుకురావడం కరెక్ట్ కాదని కొంతమంది జర్నలిస్టులే. నేను అబ్జర్వ్ చేసింది అంటే నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణ అంశం రాలేదు. రైట్. ఏ తెలంగాణ వాది కూడా దాన్ని వ్యతిరేకించలేరు. ఓకే, ఎక్కడ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతనే ఈ విషయం అంతా వచ్చింది. ఓకే, పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టా లేకపోతే అంత ముందే? పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏం జరిగింది, ఎన్టీఆర్ విగ్రహం జరిగింది, అప్పటి నుంచి గొడవ మొదలైంది, కొంచెం అలజడి మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేను హైదరాబాద్లో మీటింగ్ పెడతాడు, అప్పటి నుంచి మొదలైంది. ఓకే, అంతే తప్పించి 2 క్లబ్ చేసి మనం మాట్లాడలేము. నువ్వు పవన్ కళ్యాణ్ ఇష్యూకు అంటే పోలీసు వాళ్ళు పోతున్నారు, కంప్లైంట్ అన్నారు, పోలీసు వాళ్ళు పోతాను నేను వద్దని చెప్పినా అది అయిపోయింది కదా, అయిపోయింది, ఐష్ అయిపోయింది. ఓకే, దాని తెలంగాణ మీరేమంటారు? నేనేంటే అంటే 2 రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి. ఒకటి తెలంగాణ జర్నలిస్టులు ఒక వర్గం అయింది, తర్వాత ఇంకొక వర్గం తాజాగా వాళ్ళు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినారు, కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా జాయిన్ అయినారు. నేను 2 చూసినా, నేను అదే చెప్తాను, 2 మిక్స్ చేసి మాట్లాడతారు. ఓకే, 2 విత్డ్రా చేసుకున్నారు కనుక అంశం లేనలేదు కాదు. ఈయన విత్డ్రా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసుకుంటూ ఆ అంశం లేనలేదు ఇక. ఓకే, అది నాగేశ్వరరావుకి పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయం, అది అయిపోయింది. ఇద్దరు ఈయన కూడా విత్డ్రా చేసుకుంటూ ఆయన విత్డ్రా చేసుకుంటూ అయిపోయింది. అది సరే, ఒక రకంగా నాగేశ్వరరావు చెప్పిన దాని మీద దాడి చేసిన వాళ్ళు ఆయన బెదిరించారు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసిన అంతే బెదిరించారు కదా. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే అవును ఒకటి మాట్లాడతాడు, తెలంగాణ వాడు నువ్వే సంబంధము ఆంధ్ర నుంచి మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడారు కదా, మనల్ని మాట్లాడలేరు. ఓకే, నువ్వు తెలంగాణ వాడివి, తెలంగాణ గురించి అనాలిసిస్ చేయాలి కానీ మా ఆంధ్ర గురించి ఎందుకు అనాలిసిస్ చేస్తావు? అక్కడ స్టార్ట్ అయింది విషయం. తెలంగాణ వాళ్ళు నువ్వు తెలంగాణ వాళ్ళు ఎందుకు కేసు పెట్టినావు అని అనలేరు. ఒక అనలిస్ట్ మీద ఎంత కేసు పెడతామని క్వశ్చన్ చేసిన తప్పించి నీ రాష్ట్రం నువ్వు చూసుకో అని అన్నారు. కాబట్టి వాళ్ళు అన్నారు కదా, నీ రాష్ట్రం చూసుకో అన్నారు. కానీ ఒక అనలిస్ట్గా ఆయనకు రైట్ ఉంది, స్వేచ్ఛ ఉన్నది, చెప్పుకోగలుగుతాడు అని అన్నారు తప్పించి తెలంగాణ వాళ్ళు ఎట్లా కేసు పెడతామని అనలేరు. సో దీన్ని క్లబ్ చేయడం అనేది ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, నేను June 2 చూసుకుందాం, దమ్ముంటే నన్నే వాడు ఏమంటాడు, నువ్వు వస్తున్నా అన్నాడు. నువ్వు ఎట్లా వస్తావు రాదు, మనలో అన్నారు ఎట్లా వస్తావు చూసుకుందాం అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆ డైలాగ్ తప్పు కదా. నువ్వు రావడం అసలు నీకు June 2 అనేది
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు సంబరం చేసుకునేది రోజు. నువ్వేమో తెలంగాణ రావడాన్ని ఒక విషాదకరమైన దినంగా పాటించిన నువ్వు ఇక్కడ ఎందుకు మీటింగ్ పెడతావు? పెట్టాల్సిన అవసరమే కదా. రెచ్చగొట్టాడు కదా మనల్ని. పెట్టొద్దని చెప్పి అన్నారు. నీకేమో రైట్ ఉందని చెప్పి మన వాళ్ళు అన్నారు. తప్పు అదే కరెక్ట్ కదా మరి. నీకేం రైట్? సెకండ్ రోజు ఎందుకు పెడతావు? సెకండ్ రోజు ఎందుకు పెట్టాలి నువ్వు? అంటే మమ్మల్ని వచ్చి ఈ గడ్డ మీద ఛాలెంజ్ చేస్తావా? ఇవి వచ్చినావు, చెప్పేసులు పెట్టినావు, నెయ్యే జాగిరా అంటే మన నెయ్యి జాగిరా మరి మన జాగిర కదా. తెలంగాణ జాగిర కాకపోతే నెయ్యి జాగిర ఎందుకు అవుతుంది? అంటే ఆపినోళ్ళనే అన్న అంటుండే ఆయన. అడ్డుకుంటోనే అడుగు రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి పేరు చెప్పమా. ఎవరు అడుగున్నారు? నీ పర్మిషన్ కూడా ఇవ్వలేడు. ఎవరు డినై చేసిండు? గవర్నమెంట్ పర్మిషన్ డినై చేసింది. రేవంత్ రెడ్డి అడుగు అయ్యే జాగిరా అని చెప్పి నువ్వు ఎవరు అడుగుతున్నావు? అసలు రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించాలి చెప్తున్నాను కదా. బట్ నీ పర్మిషన్ ఎవరు ఇవ్వలేడు. నేను ఎవరు అడ్డుకున్నాడు? June 2 పెడితే అడ్డుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ కాదు, అందరం అడ్డుకుంటాం. తెలంగాణ వాళ్ళు అందరం అడ్డుకుంటాం, నాట్ ఓన్లీ టీఆర్ఎస్. ఎందుకంటే నువ్వు తెలంగాణ వ్యతిరేకివి, తెలంగాణ రావద్దని కోరుకున్నవాడివి. మేము June 2 మా సెంటిమెంట్ ఉంటుంది. నువ్వు ఇంతకుముందు మీటింగ్ పెట్టుకుంటావు అడ్డుకుంటా. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఫంక్షన్ చేసుకున్నావు కదా పోలీస్ గ్రౌండ్స్లో. సినిమా ఫంక్షన్ చేసుకున్నావు కదా. ఎవరు అడ్డుకున్నాను నిన్న ఏమన్నా? మళ్ళీ జై తెలంగాణ పోస్ట్ కూడా పెట్టినావు నువ్వు. తర్వాత ఇంకేంది, నువ్వు జనసేన పార్టీ పెట్టిన వీడ కొందరు పోటీ చేసిన అక్కడ హైదరాబాద్ లోనే పెట్టి నిన్ను ఎవడు అడ్డుకున్నాడు? ఎవడు అడ్డుకోలేడు కదా. నువ్వు తిక్క పవన్ కళ్యాణ్ కావాలని ఇష్యూ చేస్తున్నాడు. ఆయనే ఇష్యూ చేసుకుంటాడు దాన్ని. వీడు వచ్చి మాట్లాడు మే ఏ జాగిరా అన్నాడు. పలాబర్ మన ఏ జాగిరా అంటాం. ఏం బిక్కుంటావు అంటావు కదా. అంటారు నువ్వు నా జాగాలోకి వచ్చి, నా ఏరియాలోకి వచ్చి నువ్వు పని చేసుకో, మంచిగా ఫ్రెండ్షిప్ ఉందా. కానీ నే జాగ్రత్త నువ్వు ఎందుకు రెచ్చగొట్టాలి ఇక్కడ ప్రజలను అంటున్నాను. ప్రజల్ని రెచ్చగొట్టి, నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని విడదీసి వాళ్ళు లబ్ధి పొందామని చూస్తారు. ఇక్కడ హైదరాబాద్లో అల్లకల్లలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో దీని నుంచి అప్రమత్తం కావాలని చెప్పి తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. అంతే తప్పించి నువ్వు ఇక్కడ పని చేసుకోవడానికి, నువ్వు ఇక్కడ సినిమాలు తీసుకోవడానికి, షూటింగ్ చేసుకోవడానికి నువ్వు షూటింగ్ చేసుకోలేవా? తెలంగాణ వచ్చిన చేసుకున్నావు కదా. ఎవరిని అడ్డుకున్నా నేను? తెలంగాణ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కదా. ఎవరిని అడ్డుకున్నారా? అడ్డుకోలేరు కదా. మీ సినిమా థియేటర్ ఉన్నాయి, సినిమాలు మీరే ఉన్నారు, అన్ని మీరే చేస్తున్నారు, హోటల్స్ మీరు ఉన్నారు, ఇంకా చాలా హోటల్స్ వచ్చినాయి కదా. ఎవరు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలే. అంటే నువ్వు గెలికి వాసం చూస్తున్నావు. దీని వెనకాల స్ట్రాటజీ ఉందా? స్ట్రాటజీ ఉన్నది. హైదరాబాద్ మీద వాళ్ళ కన్ను ఏంటంటే కూటమి మీద మేబీ కూటమి మీద మొదటి నుంచి కూడా అందరికీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, బీజేపీలోకి ఉన్నది, అందరికీ ఉన్నది. హైదరాబాద్ను ఎట్లాగా యూటీ చేయాలి. సో యూటీ చేయాలంటే దాన్ని ఏమవుతాయి? యూటీ చేస్తే ఇక మొత్తం దీని మీద హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. తెలంగాణ ప్రజలకు ఏముంటుంది? జిల్లా చూసుకోండి, హైదరాబాద్ మీద ఏముండదు కదా. వాళ్ళకేంది? మొత్తం తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది, మంచి కడుపు నుండి మంచి తినే పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఏంది, హైదరాబాద్లో ఉన్న రెవెన్యూ అంతా ఆగిపోతుంది, డ్యూటీ చేస్తే ఆగిపోద్ది కదా. ఇదే కరెక్ట్ టైం అంటారా? వాళ్ళు అట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు కూడా లేరు కదా. అంతే కదా, ఎవరు లేడు ఇప్పుడు. వాళ్ళకి అడేటోడు ఎవరు లేడు. ఒక్క ఎంపీ ఉంటే ఇప్పటిదాకా తెలిసేది. ఒక ఎంపీ, ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా నీకు పార్లమెంట్లో తెలిసేది. సో ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని ఇప్పటి నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ కుట్రలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ఉన్నారు కనుక కేసీఆర్ దాన్ని తిప్పికొట్టగలరు. కన్నెత్తి చూడకుండా అయిపోయారు. ఇప్పుడు ప్రమాదం ఉందంటారు. 100% ప్రమాదం ఉన్నది. అందులో చాలా మంది ఏం చెప్తారు, ఇక మేధావులు ఏం చెప్తారు, టీఆర్ఎస్ లేదు కనుక ఇట్లుందని చెప్తారా అని అంటారు. మరి ఇప్పుడు ఈ ప్రమాద గంటకి లేనిది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్లా వచ్చింది, ఎన్టీఆర్ విగ్రహం ఎట్లా వచ్చింది, మా ఇల్లమ్మ విగ్రహం ఎందుకు పెట్టలేదు, గద్దరన్న విగ్రహం ఎందుకు పెట్టలేరు? ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. మరి తెలంగాణ పోరాడి జయశంకర్ విగ్రహం ఎందుకు పెట్టలేరు? తెలంగాణ కోసం పోరాటంలో విగ్రహాలన్నీ మరి ట్యాంక్ బండ్ మొత్తం నువ్వు ప్రతిష్ఠించాలి, ఎందుకు పెట్టలేవు మరి? సో నీకు తెలంగాణ ఆత్మ ఉన్నట్టు నీకు ఎక్కడ కనపడతలే కదా. సో అందుకే ఏంటంటే ఇప్పుడు కొంచెం దాన్ని అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏ పార్టీ అయినా సరే, నేను అదే చెప్తున్నాను, ఏ పార్టీలో అయినా సరే నువ్వు తెలంగాణ ఆలోచిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.